హాయ్ అండి, నమస్తే అందరికీ. వైసీపీ ముఖ్య నాయకులు కొంతమందికి ఇప్పటికీ రియలైజేషన్ అయ్యారు, వాస్తవ పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు. ఆఖరి గారు చాలా మంది చెప్తా ఉన్నారు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి వచ్చిన స్క్రిప్ట్ అంతా వీళ్ళు కూడా భజన చేసిన వాళ్లే కాబట్టి దాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోతా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఆంధ్ర రికార్డు వచ్చి చెప్తున్నారు. అంటే అందులో ముఖ్యమైన వాడు కేతిరెడ్డి గారు. స్టిల్ నవ్వు ఇప్పటికీ వైసీపీ పార్టీలోనే ఉన్నాడు ఆయన. ఒకవేళ పార్టీ నుంచి బయటికి పోయి ఏదన్నా అభండాలు వేస్తున్నారు అనుకోవడానికి ఓడిపోయినప్పటి నుంచే తన స్వరం పెంచుతూనే వస్తున్నాడు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో చాలా వాస్తవాలు చెప్పాడు. ఎక్కడో ఒకటియారా ఇంకా అది బయటికి చెప్పుకోలేక కొన్ని మనసు చప్పుకున్నట్టున్నారు, కానీ పూర్తిగా ఓపెన్ అయిపోయారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అపోజిషన్ పార్టీ మీద అలా చేయి, తద్వారా అపోజిషన్ పార్టీకి సింపతి చేయడం. రెండోది, అదే అపోజిషన్ నాయకుడు ఇంటి మీదకి పదుల సంఖ్యలో కారుతో జనాన్ని ఇచ్చి పంపించి ఇంటి ముందు గొడవ చేయించారు. అండ్ దెన్ దట్ టు సింపతి గెయిన్ అవుట్ అక్క. ఇక మూడోది, సరే తప్పుందా ఒప్పుందా కోర్టులు వెళ్ళిస్తారు, ఒక కేసు ఫైల్ చేసి అపోజిషన్ లీడర్ని జైలు ఇచ్చారు ఒక 53. సో ఇవన్నీ కూడా సింపతి. నేనేమంటే చంద్రబాబుని సపోర్ట్ చేయట్లేదు, చంద్రబాబుని కరెక్ట్ అని కూడా నేను అనట్లా. ఏవో మీరు చెప్పిన 3 సందర్భాల్లో కూడా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఉపయోగపడతాయి. దాంట్లో అదే మొదటిది ఒకసారి చంద్రబాబు నాయుడు ఏడ్చడం వల్ల వాళ్ళ కమ్యూనిటీలో అంతా పోలరైజ్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు జైలు పోవడం వల్ల వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పోలరైజ్ కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ ని హ్యాండ్లింగ్ చేసిన మిస్ హ్యాండ్లింగ్ వల్ల వాళ్ళ కమ్యూనిటీ మొత్తము కూడా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఏకదాటి మిస్టేక్. అంటే కొన్ని రాజకీయాల్లో కొన్ని మనం చేసిన మిస్ హ్యాండ్లింగ్, ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసినంత తప్పుగా హ్యాండిల్ చేయడం వల్లే ఇవన్నీ కూడా ఇది ఆనాడు టీడీపీ ఆఫీస్ మీద దౌర్జన్యం కానీ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కానీ, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ తప్పని ఆయన క్లియర్గా ఒప్పుకుంటా ఉన్నారు. అలా ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏంటంటే, పార్టీ ఓడిపోయినప్పటికీ తనంత కష్టపడ్డా కానీ నేను ఎందుకు గెలవలేకపోయాను అన్న బాధ తనకు ఉంటుంది. అలాంటివి బూతులు తిట్టమని పైనుంచి అయితే చెప్పరు అంటున్నారు. కాదు కేతిరెడ్డి గారు, అది కరెక్టే. ఎందుకంటే వాసిరెడ్డి పద్మ గారు మంచి వక్త, పార్టీని భుజాన వేసుకొని పోరాడటంలో ఆమె ముందుండేది, మీ అందరికీ తెలిసిందే. అంతేకాదు రవిచంద్రారెడ్డి గారు, ఆయన ఎంతలా భుజాన వేసుకునేవాళ్ళంటే వాసిరెడ్డి పద్మ గారన్నా కొంచెం మాట తోలకుండా మాట్లాడారేమో, కానీ రవిచంద్రారెడ్డి గారు ఆ స్క్రిప్ట్ చదవలేక 1-2 సందర్భాల్లో డిబేట్లో కూడా మాట తూలి మాట్లాడానని మొన్న ఆయనే ఒప్పుకున్నాడు. ఇది పైనుంచి వచ్చే స్క్రిప్ట్, మాకు తప్పనిసరి చదివాము, ఇది కాదంటే ఎవరైనా నేను లైవ్లో కూర్చుంటాను నిరూపిస్తానని కూడా ఆయన మాట్లాడారు. ఏదైనా అవకాశం ఉంటే మీరు ఆయనతో డిబేట్ చేయొచ్చు, అబద్ధం అనుకుంటే. అయితే ఇంకొకటి మీరు మర్చిపోతా ఉన్నారు. ఇప్పటికి కూడా మీరు చెప్పుకోలేని పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని భుజాన వేసుకుని తిరగడం. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా లేదా అనేది పక్కన పెడితే, ఆ నిందారోపణలు వచ్చిన వాళ్ళని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ నిందలు తొలగిన తర్వాత తీసుకున్నా అది బాగుండేది. సాక్షాత్తు అసెంబ్లీలోకి వచ్చేసి క్లీన్ చిట్ ఇచ్చేయడం అనేది ప్రజలెవరూ హర్షించరు, అది పెద్ద బ్లండర్. దాన్ని అట్లా పెట్టేస్తే ఎమ్మెల్సీ అనంతబాబు విషయం ప్రపంచం అంతా చూస్తుండగా కారులో నుంచి శవాన్ని తీసుకుపోయి అక్కడ పెడితే తన్ని భుజాన్ని వేసుకొని తిరగడం, జైల్లోంచి బయటకు వస్తుంటే పూలదండలు వేసుకొని తీసుకుని రావడం, ఇవన్నీ ప్రజలు గమనించారండి. ఇన్నాళ్ళ అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి, ఆయన అరెస్ట్ చేయదలుచుకుంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి. కానీ ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు అంటే, తను రాజకీయంగా చూసుకునేవాడే, కానీ అవతల వాళ్ళకి సింపతి వచ్చేది ఎక్కడంటే అలాంటి చోటే. అరాచకం ఎప్పుడైతే జరుగుతుందో అవతల వాడు రెచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళట్లో కసి పెరుగుతుంది. ఆ అవకాశం ఇవ్వనవాడే చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనా మీలాంటి వాళ్ళు రియలైజ్ అవ్వడం చాలా మంచి పరిణామం.